షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినకూడదు. షుగర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేషన్, బాడీని ఇన్ఫ్లేమ్ చేస్తుంది. సో షుగర్ తగ్గించుకోవాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి, అంటే బాగా ప్రాసెస్ చేసి పీచు పదార్థం తీసేసిన ఫుడ్స్, పిండి పదార్థాలు తక్కువ చేసి ఇప్పుడు గోధుమ పిండి బదులు ఫుల్ గోధుమలు వాడటం కానీ ఇలాంటివి. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకొని, ఈ సీడ్ ఆయిల్స్, రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కనుక తగ్గించుకుంటే మనం బాడీని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వెళ్తుంది. అది కాకుండా ప్లేట్లో కూరగాయలు ఎక్కువ ఉండేలాగా రోజు కూరగాయలు మార్చి తినడము, ఫ్రూట్స్ తీసుకోవడము, నీళ్లు బాగా తీసుకోవడము, హోల్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనం మార్చుకోవచ్చు. ఇదే కాకుండా తినే పద్ధతిలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి. ఫస్ట్ మనం కూరగాయలతో మొదలు పెట్టాం అనుకోండి తినడం, అది ఆల్రెడీ స్వెల్ అయిపోతుంది పొట్టలో. తర్వాత వచ్చే ఫుడ్ని స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే తినడం అన్నంతో మొదలు పెట్టామనుకోండి ఎక్కువ తినేస్తాం. ఎందుకు? ఆ స్విచ్ ఆన్ అవ్వదు, కడుపు నిండింది అనే స్విచ్ తొందరగా ఆన్ అవ్వదు. అదే మనము కూరగాయలు ఫస్ట్ తిని దానిలో ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ వచ్చే ఫుడ్ని తక్కువ తీసుకుంటుంది. తర్వాత ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే పప్పులు, చికెన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కడుపు నిండింది అనే ఒక హార్మోన్ ఉంటుంది, పెప్టైడ్ వైవై అంటాం, అది యాక్టివేట్ అవుతుంది. నీకు నిండింది, ఇంకా తక్కువ తినొచ్చు అని. నెక్స్ట్ ఫ్యాట్స్, నెయ్యి వేసుకుంటాం కదా, నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏమైనా కొబ్బరి వేసి చేసుకున్నప్పుడు, లేకపోతే ఆలివ్స్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు కూడా కడుపు నిండుతుంది. దాని తర్వాత మనము అన్నము అవి తీసుకోవచ్చు. దాంతో ఇలాంటి ఒక శైలిలో తింటే కూడా మార్పులు చాలా జరుగుతాయి. ఓకే. సో ఇలా ఫుడ్ది స్లీప్ కనీసం 6 నుండి 8 గంటల వరకు రోజు సేమ్ టైం పడుకొని లేసేటట్టుగా ప్లాన్ చేయాలి. బాడీకి కూడా ఒక అలారం ఉంటుంది, బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుంది. ఇవాళేమో 8ంటికి పడుకొని రేపు 12ంటికి పడుకొని మళ్ళీ ఎల్లుండ 10ంటికి పడుకొని బాడీకి ఒక టైం సింక్ లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు ఒక నియర్లీ సేమ్ టైంకి పడుకోవడం ఇంపార్టెంట్. ఇది కాకుండా స్ట్రెస్ డైరెక్ట్గా అన్ని జబ్బులకి కారణమే. స్ట్రెస్ కొంచెం ఇంపార్టెంటే. ఇప్పుడు నేను పాడ్కాస్ట్ ఉంది, స్ట్రెస్ఫుల్గా ఉంటాను, దానివల్ల బాగా చేస్తాను, అది ఓకే. టెస్ట్ ఉంది, కొంచెం స్ట్రెస్ఫుల్గా ఎక్కువ చదువుతాను, బాగా రాస్తాను, తర్వాత ఓకే. తర్వాత ఆగిపోవాలి, స్ట్రెస్ కంటిన్యూ అవ్వద్దు. నేను ఇంటికి వెళ్ళినాక కూడా ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల షుగర్ పెరుగుతుంది, కొంచెం హార్ట్ రేట్ పెరుగుతుంది, దానివల్ల మనం టాస్క్ని బాగా కంప్లీట్ చేస్తాం. కానీ బాడీకి కొన్నిసార్లు రాంగ్ స్ట్రెస్సెస్ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఫోన్లో మెసేజ్ వస్తుందేమో, నెక్స్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇలా అన్నెసెసరీ స్ట్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ కార్టిజాల్ అనేది ఆఫ్ అవ్వదు. అది ఆఫ్ అవ్వాల్సిన టైంకి ఆఫ్ అవ్వకపోతే అన్నెసెసరీగా హార్మోనల్ బ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి, బాడీ ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది, అప్పుడు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, ఇవన్నీ లాంగ్ టర్మ్ చాలా కాలం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు. కాబట్టి స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం ఎలా, ఇలాంటివి మనం అందరము ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది, అప్పుడు మనకి పొట్టలో ఏదో తిప్పేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకండి బ్రెయిన్లో స్ట్రెస్గా ఉంటే పొట్టలో ఎందుకు తిప్పాలి? అంటే బ్రెయిన్ పొట్ట రెండు కనెక్టెడే. పొట్టలోనే మనకి 80% సెరటోనిన్ అంటే మైండ్ కామింగ్ హార్మోన్ అనేది పొట్టలో నుండి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనము పొట్ట ఎలా ఉందో మైండ్ అలా ఉంటుంది, మైండ్ ఎలా ఉంటే పొట్ట అలా ఉంటుంది. సో క్లీన్ ఫుడ్ తినడం అందుకని ఇంపార్టెంట్, మూడ్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు డీస్ట్రెస్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందంటే బ్రీదింగ్, చాలా రకాల బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. బాక్స్ బ్రీదింగ్ అంటాము, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాము. ఏదేమైనా మనం ఊపిరి పీల్చుకొని ఆపుకొని తర్వాత ఊపిరి వదిలినప్పుడు ఎక్స్ప్రెషన్ అంటాం, అది కొంచెం స్లోగా వదలాలి. అంటే ఇన్స్పిరేషన్ కన్నా పొడవుగా ఉన్నప్పుడు, ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు స్లోగా మనం బ్రీదింగ్ వల్ల బాడీకి కూల్ డౌన్ అవుతున్నాము అనే సిగ్నల్ పంపించడం. ఇలాంటి డీస్ట్రెస్ టెక్నిక్స్ మనము ఈ మోడర్న్ లైఫ్ స్టైల్స్లో చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళము. సో ఇలా స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ని కరెక్ట్గా చేసుకోవడము, ఫుడ్ ఇలా తీసుకోవడము, వ్యాయామం చేసుకోవడము, మసిల్ కాపాడుకోవడము, మన కండరాలు కాపాడుకోవడం, ఇవన్నీ
ఇంటర్నల్ యాంటీ ఏజింగ్లో చిట్కాలు టెక్నిక్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, మీరు చెప్పినట్టు అన్ని ఏజ్ వాళ్ళు 30 నుండి 60 వరకు 70 వాళ్ళు పాటించవచ్చా, లేకపోతే ఏజ్ వైజ్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి? నేను ఇప్పుడు చెప్పినట్టు అందరూ పాటించవచ్చు 30 నుండి 70 దాకా 80 దాకా. కానీ 40-50 దాటుతున్నప్పుడు మనం మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి. దానివల్ల మనం కండరాలు కోల్పోకుండా ఉంటాం. ఇంతకుముందు చెప్పినట్టు 40 తర్వాత మనం కండరాలు తగ్గిపోతాయని చెప్పాను కదా, దానివల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అంటే మన మసిల్స్ని కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్లు మనం ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి 50 దాటిన తర్వాత. ఇప్పుడు గట్ రిలేటెడ్ అంటే మన పొట్టకి మంచి బ్యాక్టీరియా కావాలంటే ప్రోబయోటిక్స్ తీసుకోవాలని చెప్పి మనకి మార్కెట్లో కూడా, ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి తీసుకుంటే మీకు ప్రోబయోటిక్స్ డెవలప్ అయ్యి గట్ హెల్త్ బాగుంటుంది అని. అవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోయి అవి వాడేయచ్చా? అంటే కన్సల్టేషన్ లేదా ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా తీసుకోవచ్చా? మీకు జబ్బులు ఏం లేవనుకోండి, డైజెషన్ బాగుంది, పొద్దున బాగా లేస్తున్నారు, బాగా నిద్రపోతున్నారు, ఎనర్జీ బాగుంది, మీ డే టు డే పనులు బాగా చేసుకుంటున్నారు అంటే ఏమీ అవసరం లేదు ప్రోబయోటిక్స్. లేదు కొంచెము ఏదైనా తింటే అరగకపోవడము, కొంచెం డైజెషన్ ఇష్యూస్ మొదలయ్యాయి అంటే ఓకే ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. కానీ తీసుకుంటున్నప్పుడు ఎలాంటివి తీసుకోవాలి? మార్కెట్లో ఎన్ని ఉన్నాయి కదా, ఏం తీసుకోవాలి అంటే లాక్టోబాసిలస్ అని ఉన్నవి కానీ, బైఫిడో బ్యాక్టీరియం అని ఉన్నాయి కానీ, ఈ 2 కలిపి ఉన్నాయి కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. లేదు మీకు స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇలాంటి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి, ఎగ్జిమా వస్తుంది, ఎక్కువ తలనొప్పులు వస్తున్నాయి, కొన్నిసార్లు గట్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. గట్ కనుక బేసికలీ గట్లో అంటే చిన్న స్మాల్ ఇంటెస్టైన్లో మనకి బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ అన్నీ ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనం వాటికి హెల్ప్ చేయాలి, అవి మనకి హెల్ప్ చేస్తాయి. మనం తిన్న ఫుడ్లో నుండి కూడా కొన్ని అవి వైటమిన్స్ మనకి తీసిస్తాయి. సో అందుకని మనం హెల్తీగా పెట్టుకోవాలి. దానికి ఒక ఫౌండేషనల్ బ్యాక్టీరియా అని కొన్ని ఉంటాయి, అవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ కోల్పోతాయో కొన్ని అవసరం ఉన్న బ్యాక్టీరియా తక్కువ అవడం, అవసరం లేని బ్యాక్టీరియా ఎక్కువ పెరగడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అవి స్కిన్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడవచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ లాగా బయటపడవచ్చు, అలాగ వేరే వేరేగా బయటకు వస్తాయి. అలాంటప్పుడు ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకోవడం ఎలా? మనకి గట్ మైక్రోబయోమ్ అనే టెస్ట్ ఉన్నాయి, వాటి ద్వారా మనం టెస్ట్ చేసుకొని చూసుకుంటాం. గట్ మైక్రోబయోమ్ అనే టెస్ట్ ద్వారా, గట్ మైక్రోబయోమ్ ఆ టెస్ట్ ద్వారా మనకు అసలు ఏం బ్యాక్టీరియా గ్రో అవుతున్నాయి, ఉండాల్సినవి ఉన్నాయా, అవసరం లేనివి ఎక్కువ పెరుగుతున్నాయా, ఏమైనా అవసరం లేని పదార్థాలు రిలీజ్ అవుతున్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇలాంటి బ్యాలెన్స్ లేనప్పుడు ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు, మైగ్రేన్స్ రావచ్చు, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా IBS, IBD రావచ్చు, హార్ట్ డిసీజ్కి రిస్క్ పెరగవచ్చు, హైపర్ టెన్షన్కి రిస్క్ పెరగవచ్చు. సో గట్ అనేది ఇన్నిటికీ కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఈ గట్ మైక్రోబయోమ్ ఏదైతే ఉందో టెస్ట్, అది వాళ్ళు రెగ్యులర్గా అంటే ఎక్కడ చేయించుకోవచ్చు? అది నేను చేస్తాను, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చేస్తున్నారు. సో అలా ఏంటి ప్రాబ్లం చూసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దాంట్లో నేను చెప్పినట్టుగా ఫ్రైడ్ ఫుడ్స్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, షుగర్ ఇలాంటివి తగ్గించుకోవాలి. బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ తక్కువ చేసినప్పుడు బాడీ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్ళిపోయి సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. దానికి తోడ్పడుతూ కొన్ని సప్లిమెంట్స్, ప్రోబయోటిక్స్ అవి వాడినప్పుడు బాడీ ఒక బ్యాలెన్స్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు అంటే ఇంత ఇన్ఫర్మేషన్ వినిన తర్వాత వెంటనే అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇవన్నీ ఎక్కువ ఛార్జెస్ ఉంటాయేమో, ఎక్కువ ప్రైస్ ఉంటుందేమో మేము వెళ్ళి చూపించుకోవడానికి, అంటే దాని గురించి మీరు అంటే ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా ఒక అవగాహన జనాలకి. హెల్దీ ఏజింగ్ అంటే డాక్టర్ని రీచ్ అయ్యే కన్నా ముందే మనం చాలా చేసుకోవచ్చు. అది నేను చెప్పాను కదా, ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర, ఎక్సర్సైజ్,
స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకునేవే చెప్పాను. ఇవన్నీ చేస్తున్నా కూడా సమస్యలు ఇంకా ఉన్నాయంటే అప్పుడు వచ్చి సంప్రదించవచ్చు, అప్పుడు హెల్ప్ చేస్తాను. లేదు అంటే మిగతావన్నీ మీరే డాక్టర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునే మార్పులు ఇవన్నీ. సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎక్కడ, ఎలాగా, మీ ఒక్కసారి మీ హాస్పిటల్ గురించి? మా క్లినిక్ నేమ్ పిఎంఎక్స్ హెల్త్ సెంటర్ ఫర్ లాంజివిటీ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. 30 నుండి 70, 80 దాకా ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నప్పుడు, ఆరోగ్యంగా వృద్ధాప్యంలోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళందరికీ అవసరం ఉండే ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, దట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సమత గారు. థ్యాంక్ యూ.